గుడ్ ఆఫ్టర్నూన్. సో నేను ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియోతో వచ్చాను. ఈరోజు ఏంటంటే సింపుల్ వీడియోని అంత లాగ్ కూడా చేయను, ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను ప్రోడక్ట్ అనేది చెప్పడం జరిగింది ఎంకే ఫైన్ గురించి. సో నేను ఇంకా ప్రోడక్ట్ అనేది వదలలేదు, రివ్యూ చెప్తానని చెప్పాను. సో అది కూడా ఒక 2-3 డేస్లో వస్తుంది. సో ఇది సింపుల్గా ఉంటుందని కొంచెం లెంత్ లేకుండా చిన్న షార్ట్గానే అనుకోండి, ఎందుకంటే మీకు బోర్ కొట్టకుండా నేను ఇది కొంచెం షార్ట్లానే చెప్తాను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది మీకు అందరికీ మోస్ట్ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఇంకా సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూసే ఉంటారు మియో ప్రోడక్ట్. ప్యాకింగ్ బాగానే ఉంది. సో దీన్ని అన్బాక్స్ చేసేద్దాం లైక్ చేయకుండా. ఓకే, ఓకే ఇదిగోని చూసారా, 6 పెయిన్లెస్ ఫేషియల్ వ్యాక్స్ తెప్పించుకున్నాను. ఇంకొకటి వచ్చేసి 4-in-1 ఆరెంజ్ ఫ్లేవర్ తెప్పించుకున్నాను, బాడీ హెయిర్ రిమూవల్ పౌడర్ మాస్క్ అనేది. సో నేను వీటితో పాటు ఒక బ్రష్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకేమైనా ఇచ్చారు అబ్బా దీంట్లో? గైస్ ఇంకేం ఇవ్వలేదు. ఓకే ఫైన్. సో ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా లైక్ విల్ చెక్ దట్. సో నేను ఫస్ట్ నేను హెయిర్ రిమూవల్కి వెళ్తాను, ఎందుకంటే చూద్దాం ఇది వర్క్ అవుతుందో లేదో. గైస్ నేను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి ఏముందో చూపిస్తాను. కమాన్. సో ఫస్ట్ ఫేస్ తర్వాత చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ట్రై చేద్దాం లిప్స్కి. సో అమ్మ బాబు, ఓ మై గాడ్, స్క్రబ్ ఇచ్చారు. సో పౌడర్ ఇచ్చారు గైస్. ఏం లేదు, సింపుల్గా చెప్తాను అండి. బౌల్ తీసుకున్నామా, ఈ పౌడర్ వేసామా, కొంచెం వాటర్ వేసామా, టిక్ పేస్ట్ చేసుకున్నామా, లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ వేసుకున్నామా, 5 to 6 minutes ఆరిన తర్వాత ఇలా చేసేయాలి. తీసేయాలి. ఓకే లెట్స్ గో. గైస్ బౌల్ ఇంకా స్పూన్ తెచ్చుకున్నాను. సో వాళ్ళ గ్లౌజెస్ వేసుకున్నాను. సో పౌడర్ తీసి దీంట్లో వేసుకోవడమే. గైస్ సీరియస్లీ స్మెల్ అయితే సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చేసింది. సో ఇంత తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఐ మీన్ థిక్ పేస్ట్ కావాలి కాబట్టి కొంచెం మాత్రమే వేసుకోవాలి. సో నేను కొంచెమే తీసుకుంటున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేయాలి. మీకు కనిపిస్తుందా లేదా నాకైతే తెలియదే. ఓకే సో ఇప్పుడు మనకు థిక్ పేస్ట్ అనేది తయారైంది. ఇప్పుడు నేను ముందర యూజ్ చేస్తాను. లెట్స్ గో. గైస్ ఇది అన్వాంటెడ్ హెయిర్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాట్ ఓన్లీ మీ. బట్ నేను ఈ పౌడర్ యూజ్ చేస్తాను ఇప్పుడు మీ ముందర లైవ్లోనే, ఎందుకంటే థిక్ పేస్ట్ బాగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఈ పేస్ట్ని. సో నేను ఇప్పుడు యూజ్ చేస్తాను నా లెగ్స్కి. 5 to 6 minutes యూజ్ చేసిన తర్వాత ఇది డ్రై అయిపోయిన తర్వాత వాటర్తో మనం వాష్ చేసుకోవాలి అని చెప్పారు. సో లెట్స్ గో. సో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను నా లెగ్స్కి. సో ఎక్కడైతే మీకు హెయిర్ ఉందో అక్కడే బాగా అప్లై చేసుకోండి. సో నేను అయితే అప్లై చేశాను. సో మనం ఒక 5 to 6 minutes అనేది వెయిట్ చేయాలి, ఎందుకంటే హెయిర్ వస్తుందో రాదా అని మనకు తెలియాలి కాబట్టి. నేను కొంచెం అప్లై చేస్తాను, ఎందుకంటే హెయిర్ వస్తుందో లేదా అని తెలియాలి కదా. అంతా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయ్యాక తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసారా, నేను లెగ్ అంతా అప్లై చేశాను. సో ఇలా డ్రై అవుతుంది అనమాట. సో మీకు కనిపిస్తుందా లేదు ఇట్లా. ఈ డ్రై అయిన తర్వాత మనము వాటర్తో అంతా క్లీన్ చేసుకోవాలా, వాళ్ళు ఇచ్చిన స్క్రబ్బర్తో. సో గైస్ కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను వాష్ అయిపోతున్నాను. రిమూవ్ అవుతుందా లేదా చూద్దాం. లెట్స్ సీ. సో యూజువల్గా ఇది ఆపోజిట్ డైరెక్షన్లోనే మనం చేయాలి. సో సీరియస్. Literally it's gone bro. Seriously it's working, yeah. Oh cool. Seriously it's working man. సో చూడండి గైస్ డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని నీట్గా తీసేద్దాం. సో వాళ్ళు ఇచ్చిన దాన్ని స్క్రబ్బర్తోనే తీస్తున్నాం.
చూసారా, వా సూపర్. ఈ ప్రోడక్ట్ మీరు యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఇది సేఫ్. ఎందుకంటే నేను యూస్ చేశాను కాబట్టి నాకు మంచిగా రిజల్ట్ వచ్చింది. సో బాడీ వ్యాక్స్ది కొంచెం ప్రాబ్లం అయింది, ఎందుకంటే నాకు స్కిన్ అలర్జీ ఉంది కాబట్టి మేబీ నాకే అలా అనిపించిందో అయితే నాకైతే తెలియదు. నాకైతే అలర్జీ అయితే స్టార్ట్ అయింది. సో సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకైతే మాత్రం నేను రికమెండ్ చేయను ఈ ప్రోడక్ట్ అనేది. సో మీరు కూడా తెప్పించుకున్నప్పుడు ఒకసారి యూస్ చేసి చూడండి, ఎందుకంటే నాకంటే పడలేదు. అందుకే మీకు ముందే నేను చెప్తున్నాను, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అని కూడా మెన్షన్ చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.